ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో మనం చూసుకున్నట్లే దాదాపుగా 2 రోజుల నుంచి వర్షాలు అధికంగా కురుస్తూ ఉండడంతో మనం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర నుంచి మనం కిందికి డ్యామ్ దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భం అనగా లింగాలగట్ట దగ్గరికి వెళ్తున్నటువంటి రోడ్డు మార్గాన నిన్న రాత్రి 10:30 కొండ చర్యలు పూర్తిగా విరిగిపడడం, రోడ్డు పైన ఇరిగిపడడం జరిగింది. దాదాపుగా అక్కడ విరిగిపడేటువంటి కొండ చర్యలకు పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతో రాకపోకలన్నీ కూడా పూర్తిగా బంద్ అయినట్లు కూడా మనకు సమాచారం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 10:30 కాబట్టి అక్కడ ఎలాంటి వాహనాలు తిరగకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టము కానీ అదేవిధంగా ఎలాంటి ఆస్తి నష్టం కానీ జరగకపోవడం అనేది చాలా మంచి విషయంగా మనం చెప్పుకుని వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ శ్రీశైలం డ్యామ్ గేట్లు పూర్తిగా మూయడంతో పర్యాటకులు కూడా ఎక్కువ లేరని మనం చెప్పుకోవచ్చును. దాదాపుగా ఒక 10-15 రోజుల క్రితం అయితే అధిక వర్షపాతం వల్ల మనకు సుంకేశ్వర డ్యామ్ కానివ్వండి, ఆల్మట్టి తదితర ప్రాంతాల నుంచి అధికంగా నీరు వచ్చి డ్యామ్ లో చేరుతున్నటువంటి సందర్భంలో శ్రీశైలం డ్యామ్ దగ్గర 10 గేట్లు పూర్తిగా ఎత్తినప్పటికీ దాదాపు రాత్రి సమయంలో పూర్తిగా మనకు 3 రంగుల జెండా మాదిరిగా ఎలాగైతే జెండా మన కలర్లతో కనపడుతుందో అలా పూర్తిగా ఆ నీళ్లు కూడా అలాంటి కలర్లను నీటిగా లైటింగ్ ను సెట్ చేసి శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉంచి ఉండేవారు. అలాంటి సమయంలో దాదాపుగా రాత్రి 1 గంట వరకు పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండేది. అనగా ఆ కొండ చర్యల చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికంగా కార్లు కానివ్వండి, బైకులు, అదేవిధంగా బస్సులు పూర్తిగా అక్కడే నిలబడి అందరూ కూడా ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని అందరూ తనివితీరుగా చూస్తూ ఉండేవారు. కాకపోయినప్పటికీ మొన్న మనకు పూర్తి నీటి ప్రవాహం తగ్గడంతో అదేవిధంగా వర్షాలు తగ్గడంతో శ్రీశైలం గేట్లు పూర్తిగా మూసివేయడంతో అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా మనకు తెలియజేసుకోవచ్చును. ఈ గేట్లు మూయడం వల్ల రాత్రి వేళలో అక్కడ ఎవరు ఉండలేదు కాబట్టి ఆ కొండ చర్యలు ఇరిగిపడ్డప్పుడు పూర్తిగా అక్కడ ఎవరు ఎలాంటి వాహనాలు పోయేటివి వచ్చేటివి రాకపోకలన్నీ కూడా పూర్తిగా లేవు కాబట్టి కూడా మనకు ప్రమాదం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ డ్యామ్ తెరిచినట్లయితే అక్కడ పూర్తిగా ప్రాణ నష్టం జరిగేది. అక్కడ నీరు ఉండేది కాబట్టి దాదాపు రాత్రి 1 గంట సమయం దాకా అక్కడ వెయిట్ చేసేవాళ్ళు కాబట్టి అలా ఏదైనా సరే అలాంటి ప్రాణ నష్టం జరిగినట్లయితే మనం వారి కుటుంబానికి తీర్చలేని శ్లోకాలు వాళ్ళు మిగిలించేవారని కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. దాదాపుగా మనం నల్లమల్ల ఫారెస్ట్ ఎక్కడి నుంచి అయితే మనకు ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్లే రోడ్డు మార్గాన పూర్తిగా దాదాపు మనకు 45 కిలోమీటర్లు కంప్లీట్ గా మనకు ఘాట్ సెక్షన్ మనకు వస్తూ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే మన ఆత్మకూరు నుంచి మనం చూసుకున్నట్లయితే 15 కిలోమీటర్ల తర్వాత పూర్తిగా ఘాట్ సెక్షన్ వెళ్లాల్సి ఉంటుంది. మనం వర్షం పడినట్లయితే ఆ ఘాట్ సెక్షన్ లో చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. పూర్తిగా మలుపులు తిరిగే సందర్భాల్లో కూడా చాలా తక్కువ అంటే మనం చూడాల్సినటువంటి పరిస్థితి. అక్కడ వెళ్లేటప్పుడు రోడ్డు చాలా సింగిల్ రోడ్డు ఉంటుంది, డబుల్ రోడ్ అయితే ఉండదు. మనకు గుంటూరు హైవేగా కూడా మనం చెప్పుకుంటూ గుంటూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి పూర్తిగా వెహికల్స్ అన్ని కూడా మనకు దోర్నాల ఘాట్ సెక్షన్ నుంచి మనకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ఘాట్ సెక్షన్ లో ప్రయాణం చేసేటప్పుడు ఆ రోడ్డు మార్గం మాత్రం కేవలం ఒక బస్సు పాస్ అయ్యేంత రోడ్డు మాత్రమే ఉంది. రోడ్డు అంటే వెడల్పుగా లేకపోవడం, రోడ్డు చుట్టుపక్కల పూర్తిగా మట్టితోటి ఉండడం, అదేవిధంగా అడవి అనగా అంటే రోడ్డును ఏమాత్రం మనం క్రాస్ అయ్యి కొద్దిగా ఏమాత్రం మనం కిందికి దిగినా పూర్తిగా మనం లోయలో పడిపోయేంత విధంగా శ్రీశైలం ఘాట్ సెక్షన్ ఉంటుంది. కాబట్టి అంటే రానుపోను ప్రయాణికులందరూ కూడా చూస్తూ తగ్గ జాగ్రత్తలు పాటిస్తూ ఈ వర్షాకాలంలో అయితే ఇంకా పూర్తిగా మనం అడవిలో ప్రయాణించేటప్పుడు వర్షాలు అధికంగా పడినట్లయితే ఎక్కడొక చేట అంటే సేఫ్ జోన్ లో దాదాపుగా మనం శ్రీశైలంలో వెళ్లేటప్పుడు ఘాట్ సెక్షన్ మార్గాన కొన్ని ప్లేసుల్లో సేఫ్ మార్గాలుగా కొంత పూర్తిగా టర్నింగ్ తిరిగేటువంటి రోడ్డు మార్గాన కొన్ని సేఫ్ జోన్లుగా స్థలాలు కొద్దిగా ఎక్కువగా తీసిపెట్టి అక్కడ రోడ్డు మన గోడ అంటే కాంపౌండ్ వాల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కాంపౌండ్ వాల్ కట్టి ఉంటారు. అక్కడ ఏదైనా సరే అధికంగా వర్షం పడినా లేదంటే మనకు వర్షం కురుస్తున్నప్పుడు సమయంలో అంటే మనం జర్నీ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉండి పూర్తిగా వర్షం తగ్గిన తర్వాత పోవడం కూడా చాలా మంచిది. గతంలో కూడా ఇలాగే మనకు ఇక్కడ నుంచి మనకు కర్నూలు నుంచి గుంటూరుకు వెళ్తున్నటువంటి బస్సు కొద్దిగా రోడ్డు మార్గాన్ని వెళ్తున్న ఘాట్ సెక్షన్ లో వెళ్తుంటే రోడ్డు మార్గం వెళ్తుంటే గుంటూరుకి వెళ్తున్నటువంటి బస్సు కూడా పూర్తిగా ఒక్కసారిగా బస్సు వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి కొన్ని చర్యలు ఇరిగిపడడం కూడా జరిగింది. అదేవిధంగా మనం ఘాట్ సెక్షన్ మనం దోర్నాలు దాటిన తర్వాత దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్ళడానికి కూడా దాదాపు 49 కిలోమీటర్లు అక్కడ కూడా పూర్తిగా ఘాట్ సెక్షన్ అనగా అంటే వెహికల్ చాలా స్లోగా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం వెహికల్ వెళ్తున్నటువంటి రోడ్ లో ఒకసారిగా మనం పైకి చూసుకున్నట్లయితే చాలా ఎత్తైనటువంటి కొండ మార్గము, కొండ చర్యలు ఉంటాయి. దాదాపుగా కొన్ని ఏళ్ల సంవత్సరాల నుంచి ఆ రోడ్డు మార్గం వేసినారు కాబట్టి ఆ రోడ్డు మార్గం వేసినటువంటి తవ్వకాలు జరిగిన భాగంలో కూడా ఇలా వర్షాలు కురిచినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ కొండ మధ్యలో ఆ రాళ్ల మధ్యన ఉన్నటువంటి మట్టి పూర్తిగా కరిగిపోయి ఆ పైన ఉన్నటువంటి లావు రాళ్లకు కూడా సక్రమైనటువంటి గ్రిప్ లేకపోవడం వల్ల ఒక్కసారిగా పైనుంచి మనకు కింద పడుతూ ఉంటూ ఉంటాయి. అలా పడుతున్నటువంటి సందర్భాల్లో ఇంతకు ముందు అయితే కూడా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అక్కడ వెళ్తున్నటువంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో కూడా ఎలాంటి ప్రయాణం చేసేటప్పుడు కాకుండా వితౌట్ అంటే జనాలు లేకున్నప్పుడు మనకు దూరాల్లో చూసుకున్నట్లయితే రాత్రి 9 కల్లా ఇక్కడ గేట్ క్లోజ్ చేయడం అదొకటి మనం చాలా మంచి విశేషం అనుకోవచ్చు. వర్షం ఎక్కువ పడినా ఒకవేళ వర్షం పడినా పడకపోయినా కూడా రాత్రి సమయం అయిందంటే రాత్రి 9 గంటల తర్వాత
దోర్నాల నుంచి మనకు శ్రీశైలానికి పంపించడానికి రూల్స్ అయితే లేవు. 9 గంటలకల్లా మనకు దోర్నాల్లో అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు పూర్తిగా గేట్ ను క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెహికల్స్ అన్ని దోర్నాలనే నైట్ పూర్తిగా స్టే చేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఇలా స్టే చేయడం వల్ల రాత్రి పూట వర్షాలు అధికంగా పడుతూ ఉన్నవి. ఒకవేళ అలా పడి కొండ చర్యలు కూడా విరిగి పూర్తిగా రోడ్డు మీద పడినటువంటి సందర్భాల్లో కూడా ఇలా ప్రాణ నష్టం జరగకుండా ఇదొక మనకు ఎగ్జాంపుల్ గా కూడా అనుకోవచ్చు. అంటే వెహికల్స్ అన్ని ఇక్కడ వెయిట్ చేయడం వల్ల ఇలా మనం చాలా మంది ప్రాణాలుగా కాపాల్సినటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా మనకు అనుకోవచ్చును. మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఎక్కువగా ఈ మనం శ్రీశైలం ఘాట్ సెక్షన్ లో అధికంగా చాలా ఎక్కువ మలుపులు ఉన్నాయి. ఆ మలుపులను ఆనుకుని చాలా పెద్ద పెద్ద కొండ చర్యలు కూడా ఉన్నాయి. ఈ కొండ చర్యల్లో భాగంగా చాలా సార్లు కూడా అంటే 24 hours కు పైగా కూడా ఒకసారి అయితే పూర్తిగా మన కొండ చర్యలు ఇరిగిపడి అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ పూర్తిగా అంటే మనకు లోయలో పడిపోవడం జరిగింది. ఆ లోయలో కాంపౌండ్ వాల్ పడిపోవడం, సగం రోడ్డుకు పైగా తార్ రోడ్డు పూర్తిగా కదిలి వెళ్లడం వల్ల వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ అప్పుడప్పుడు అధికారులందరూ కూడా వచ్చి అక్కడ గట్టిగా మనకు పిల్లర్స్ వేసిన తర్వాత రోడ్ వేసిన తర్వాత 24 hours తర్వాత మనకి ఇక్కడ నుంచి అంటే కర్నూలు నుంచి వెళ్లేటువంటి వెహికల్స్ ను పూర్తిగా అంటే ఇక్కడ దూరణాలు కానివ్వండి, లేదంటే ఆత్మకూరు డిపోను కానివ్వండి, అదేవిధంగా మనకి ఇక్కడ కర్నూలు నుంచి వెళ్లేటువంటి డిపోలో కూడా అంటే శ్రీశైలం ప్రత్యేకంగా శ్రీశైలం వెళ్లే వెహికల్స్ ను అక్కడ ఆపి, అదేవిధంగా గుంటూరుకు వెళ్లే వెహికల్స్ ను కూడా అక్కడే ఆపి పూర్తిగా అక్కడ రోడ్ అంతా పూర్తిగా క్లియరెన్స్ అయిన తర్వాతనే ఇక్కడ నుంచి మళ్ళీ శ్రీశైలం రూటుకు పంపించడం జరుగుతూ ఉండే ప్రాసెస్ మనం చూసుకోవచ్చును. అంతేకాకుండా ఈ వర్షాలు పడేటటువంటి సందర్భంలో వెహికల్స్ అధికంగా ఫాస్ట్ వెళ్తూ మన బైకులు కానివ్వండి, కార్లు కానివ్వండి, అదేవిధంగా మన ప్రైవేట్ వెహికల్స్ అనగా బస్సులు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ నుంచి మనకు ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి గుంటూరుకు ట్రాన్స్ఫర్ ఒట్టిమిర్చి కానివ్వండి, ఇలా వివిధ రకాల ధాన్యాల రూపంలో చాలా ఘాట్ సెక్షన్ లో మనకు అధికంగా లోడ్ వేసుకుని ఘాట్ సెక్షన్ లో లారీలు వెళ్తూ ఉంటాయి. ఈ వర్షం పడే సందర్భంలో కూడా చాలా యాక్సిడెంట్లు గురైనటువంటి సందర్భం చూసుకోవచ్చును. కొందరైతే ప్రాణాల సైతం కూడా నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా కొందరైతే లోయలో వాళ్ళ వెహికల్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళ బైక్ ను వదిలిపెట్టి లోయలో పడిన సందర్భాలు, ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా మనం చాలా చూస్తున్నాం. ఈ నల్లమల్ల ఫారెస్ట్ లో మనం జర్నీ చేసేటప్పుడు ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా ఈ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ కొండ చర్యలు ఏమాత్రం ఇరిగిపడినాయంటే పూర్తిగా ప్రాణ నష్టం జరిగే విధంగా ఉంటుంది. ఈ ఘాట్ సెక్షన్ కాబట్టి పూర్తిగా వెహికల్స్ ఎలాంటి అంటే కొన్ని చోట్ల పూర్తిగా డౌన్ అయి ఉంటుంది, కొన్ని చోట్ల పూర్తిగా అప్పు ఉంటుంది. కాబట్టి ఈ అప్పు ఉన్న చోట హెవీ వెహికల్స్ అంటే మన లారీ ఇలాంటి లోడ్ వేసుకొని పోయే మార్గంలో చాలా తక్కువ ఫాస్ట్ లో పైకి వెళ్తూ ఉంటాయి. పూర్తిగా మనం టర్నింగ్ తిరగాల్సినటువంటి ప్లేసుల్లో కొన్ని వెహికల్స్ అయితే పంచర్లు కావడం, లేదంటే గేర్ బాక్స్ ఫెయిల్ కావడం, ఇలా వివిధ రకాలకు సంబంధించిన వెహికల్స్ కూడా చాలా ఎక్కువగా ఘాట్ సెక్షన్ లో వెహికల్స్ అన్ని కూడా నిలబడి ఉంటాయి. అక్కడ నుంచి ఫాస్ట్ గా వచ్చే వాళ్ళు ఒక్కసారి ఈ వెహికల్స్ ను గమనించుకోకుండా స్పీడ్ లో వచ్చి ఆ వెహికల్స్ ను ఢీ కొట్టడం, ఇలా ఢీ కొట్టిన సందర్భాల్లో కార్లు కానివ్వండి, లేదంటే కార్లు కొన్ని వాటి కండిషన్స్ మెయిన్ గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే మనం ఫారెస్ట్ లో వెళ్తున్నాం కానీ, లేదంటే ఘాట్ సెక్షన్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది ఒక బైక్ కానివ్వండి, కార్లు, బస్సులు, ఇలా వివిధ వాహనాలన్నీ కూడా వాటి యొక్క పికప్ ఏ విధంగా ఉంది, బండి కండిషన్ ఉందా లేదా అని పూర్తి సమాచారం మనం తెలుసుకోవాలి. పూర్తిగా ఒక బండి గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే ఆ వెహికల్స్ మనం తీసుకొని పోవాల్సి ఉంటుంది. ఒకవేళ పూర్తిగా అంటే మన కండిషన్ లేనటువంటి వెహికల్స్ మనం తీసుకొని పోయినామంటే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి సందర్భాలు మనం చూసుకోవచ్చు. పూర్తి కండిషన్ లేకపోతే ఆ వెహికల్స్ మధ్యలోనే ఆగిపోవడం, బ్రేకులు సక్రమంగా లేకపోతే బ్రేకులు కట్ కావడం, ఇలా వివిధ రకాలకు సంబంధించి కూడా చాలా వెహికల్స్ అలా ఇబ్బంది పడి చాలా మంది కుటుంబాలు కూడా అక్కడ ఉండి ఏదంటే మనకు దూరణాలకు కానీ, లేదంటే శ్రీశైలం దగ్గరలో వెహికల్స్ ఆగితే అక్కడ నుంచి మెకానిక్ ను పిలుచుకొని మనం ఏదైనా సరే వాటికి వచ్చిన ప్రాబ్లమ్ ను క్లియర్ చేసుకుని పోవచ్చు. కాకపోతే పూర్తిగా మనం మధ్యలో అంటే అడవి మధ్య మార్గంలో మనం వెహికల్స్ ఆగిపోయినాయి అంటే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇట్లా శ్రీశైలం కానీ ఇట్లా ఘాట్ సెక్షన్ లో ప్రయాణం చేసేవాళ్ళు పూర్తిగా కూడా ఓల్డ్ అంటే పాత వెహికల్స్ మాత్రం తీసుకుని వెళ్ళకూడదు. ఒకవేళ పాత వెహికల్స్ తీసుకుని వెళ్లి వాటి యొక్క కండిషన్ బాగాలేకపోతే కుటుంబం మొత్తం పూర్తిగా మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అదేవిధంగా వన్యప్రాణులు కూడా అధికంగా ఈ వర్షాకాలంలో అధికంగా తిరుగుతూ ఉంటాయి. మనం చిరుతపులు కానివ్వండి, అది ఎలుగుబంట్లు కానివ్వండి, ఇలా జింకలు కానివ్వండి, ఇలా వివిధ రకాల వన్యప్రాణులన్నీ కూడా మన శ్రీశైలం ఘాట్ సెక్షన్ లో చాలా సందర్భాల్లో కూడా అంటే మనం చూస్తూ ఉన్నాము. మనం చూసుకున్నట్లయితే శిఖరేశ్వరం దగ్గర కానివ్వండి, శ్రీశైలంలో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పులులు తిరుగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భంలో మన వెహికల్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒకరు లేదా ఇద్దరు ఉంటే వాళ్ళపై కూడా దాడి చేసే సందర్భాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం పూర్తిగా మనం ఏదైనా సరే ఫారెస్ట్ మార్గాన్ని వెళ్ళాలి, ఏదంటే ఘాట్ సెక్షన్ లో వెళ్ళాలనుకున్నప్పుడు వెహికల్స్ కండిషన్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా వర్షాలు కురిసేటప్పుడు ప్రయాణికులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని కొండ చర్యలు దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ అక్కడి నుంచి ప్రయాణం చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి శ్రీశైలం అధికారులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. నిన్న రాత్రి కానివ్వండి, మొన్న కురిసినటువంటి అధిక వర్ష ప్రాంతం నమోదు కావడం వల్ల శ్రీశైలంలో
చాలా కూడా మొత్తం నీటి ప్రవాహం ఎక్కువ అయిపోయి వరద ఎక్కువ కావడం వల్ల మనం శ్రీశైలం డ్యామ్ నుంచి మనం లింగాలగట్టు అదేవిధంగా దోమలపెంట సునిపెంట అనేటువంటి రోడ్డు మార్గాన పూర్తిగా కొండ చర్యలు ఇరిగిపడడం జరిగింది. కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆ కొండ చర్యలను పూర్తిగా ఇరిగిపడినటువంటి కొండ చర్యలను క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ కొద్దిగా అంతరాయాలు కలిగినప్పటికీ కొందరు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నప్పటికీ వాటిని పూర్తిగా తొలగించి వచ్చిపోయేవారు రాకపోకలు జరిగే వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఘాట్ సెక్షన్ లో తగు ప్రయాణం చేయాలని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగింది.